ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. దేవుడు అనుదినము వాక్యము చేత మిమ్మల్ని బలపరుస్తున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. మనకున్నటువంటి బలము మన దేవుడై ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి హబక్కుకు 3వ అధ్యాయము, ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఎంత అద్భుతమైన మాట కదండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చి దేవుడు ఆయనే. నీ బలం ఏంటి అని ఎవరన్నా అడిగితే మనం ఏం చెప్పాలంటే, నా బలము నా దేవుడు. కొందరు గుర్రముల పైన, కొందరు రథముల మీద అతిశయపడతారంట, వాటిపైన ఆధారపడతారంట. అయితే మనకున్నటువంటి బలం ఏంటి అంటే, మన దేవుడు మన బలమై ఉన్నాడు. ఎవరైనా మీకు ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది అన్నారనుకోండి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? నా దేవుడు. నా బలం ఏంటో తెలుసా? నా దేవుడు. నా దేవుడు ఏం చేయగలడో తెలుసా? నా కొరకు ఎరుకొని పడగొట్టగలడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయగలడు. నా కొరకు మార్గములు మూయబడినప్పుడు ఆయన పరాక్రమము కలిగిన బలాఢ్యుడు గనుక నా కొరకు ఒక ద్వారమును తెరవగలిగినటువంటి దేవుడు ఆయన. గమనించండి, మన దేవుడు మనం బలహీనతలో ఉన్న సమయంలో మనకు బలం ఇచ్చే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. కొన్నిసార్లు మనం తలపెట్టే కార్యంలో అడ్డంకులు ఏర్పడినప్పుడు, ఆ కార్యము జరగనప్పుడు, సాతాను బలముగా వెనకకి మనల్ని నెట్టేస్తూ ఉన్నప్పుడు, సాతాను అన్ని దారులు మూసివేసిన సందర్భంలో, సాతాను బలంగా మనల్ని అణగదొక్కాలనుకున్నటువంటి సందర్భంలో, మన బలవంతుడైనటువంటి దేవుడు చేసే కార్యం ఏంటో తెలుసా? సాతానుని చితకగొట్టి, సాతానుని నీ యొద్ద నుంచి దూరంగా తొలగించి, నీకు దేవుడు సాతాను అంధకార క్రియలన్నిటి మీద జయమును అనుగ్రహించి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆయన బలవంతుడైన దేవుడు, నీకోసం ఏదైనా చేయగలిగిన దేవుడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులు ఈరోజు తలపెట్టే కార్యంలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.